నమస్తే. వెల్కమ్ టు విభావన నేచర్. 10వ మూలం సంత విశేషాలు మరికొన్ని మీతో పంచుకునే ముందు 11వ మూలం సంత ఈ నెల 17వ తారీఖు అంటే మూడో శనివారము తార్నాక బర్రికృష్ణ హాల్లో జరుగుతుంది. ఈ రోజైతే పావని గారు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ బలరామ గోశాల గురించి తెలుసుకుందాము. వీరు ఉండేది యాదాద్రి దగ్గర చల్లూరు గ్రామంలో. వీరి గోశాల విశేషాలు, వారు తెచ్చిన ఉత్పత్తుల గురించి ఒకసారి తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఇంకొక విషయం మీతో పంచుకుంటాను. మన విభావన నేచర్ మెంబర్ నాగలక్ష్మి గారు ఇంతకు ముందు వీడియోకి కమెంట్ చేశారు. ఈసారి మూలం సంతకి ఖచ్చితంగా తను వస్తారంట. వారికి కూడా ఇలాంటి గో ఆధారిత ఉత్పత్తులన్నా కూడా చాలా ఇష్టం అని చెప్పారు. మీ అభిప్రాయాన్ని ఇలా కామెంట్ లో మాతో పంచుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఈ 10వ మూలం సంతకి స్వాతి తేజస్విని గారు వచ్చి వారికి నచ్చిన న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకెళ్లి చాలా బాగా అనిపించిందని కూడా నాకు కామెంట్ చేశారు. స్వాతి గారు, మీకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. వీరు పావని గారు శ్రీకృష్ణ బలరామ గోశాల వీరిది. ప్రకృతి వ్యవసాయం చేస్తూ గోమయంతో ఇలాంటి ఎన్నో ఉత్పత్తులని తయారు చేస్తూ గోమయంతో కొన్ని ఇంగ్రీడియంట్స్ తో సాంబ్రాణి కప్స్, ఇవి గోమయంతో ధూప్ స్టిక్స్, గోమయంతో గో అరకు గోమయంతో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి నూనె తయారు చేసి కొబ్బరి నూనె ఆర్గానిక్. ఇది దంతక్రాంతి వేపపిండి గోమయం వేపపిండి గోమయము ఉత్తరేణి పౌడర్ తోటి మన దంతక్రాంతి తయారు చేయొచ్చు. గో అరకు తోటి సోప్స్, గో అరకుతో సోప్స్, మిల్క్, పెరుగు, పాలు, నెయ్యితో. ఇది మిల్క్ సోప్స్. ఇది నీమ్ సోప్. ఇది హల్దీ పసుపు, ఆర్గానిక్ పసుపుతో గో అరకుతో తయారైన హల్దీ సోప్. గోధుమ గడ్డితో హ్యాండ్ మేడ్ తో గణపతిని తయారు చేసామండి. పంచగవ్య సోప్స్. ఇది ప్రైస్ 40 రూపీస్. మేమే రెడీ చేస్తాం. చిక్కగా పాలు గరం పెట్టాక దాన్ని తోడేసి చిలికి వెన్న తీసాక అది వెన్న తీసిన దాన్ని ఒక 3-4 అవర్స్ గరం చేస్తే మనకు నెయ్యి తయారవుతుందండి. నేచురల్ నెయ్యి 3000 కేజీ తీసుకెళ్తారు మేడం. పావు కేజీ 1500, పావు కేజీ 750. ఎక్కడికైనా పంపిస్తాం మేడం. మీలో ఎవరికైనా ప్యూర్ దేశీ ఆవు నెయ్యి కావాలనుకుంటే ఖచ్చితంగా పావని గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు హనీ కానీ, నెయ్యి కానీ, బెల్లం కానీ, సోప్స్ కానీ ఏవి కూడా కెమికల్స్ లేకుండా నమ్మకంతో కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి మూలం సంతని విజిట్ చేయండి. నేను చూపించేవే కాదు, ఇంకా ఇంతకంటే ఎన్నో రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. అవన్నీ నేను ఇక్కడ చూపించలేను కాబట్టి మీరు ఒక్కసారి సంతకు వస్తే మాత్రం మీకు ఎన్నో రకాల విషయాలతో పాటు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా చాలా రకాల ఉత్పత్తులు మీరు చూస్తారు. ఈ శ్రీకృష్ణ బలరామ గోశాల యాదాద్రి పక్కకున్న చెల్లూరు గ్రామంలో ఉంటుంది. 9004159992 9004159992. ఇక్కడ సాంబ్రాణి కప్స్, గోమయంతో చేసిన దియాస్, నెయ్యి, సోప్స్, అమృతధార ఇలాంటి ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నాయి. వారి నెంబర్ చెప్పారు కదా, మీకు ఇందులో ఏదైనా కావాలంటే వారిని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇది ఫోన్ రేడియేషన్ చిప్స్. ఇంతకు ముందు మురళీధర గోదామంలో ఎగ్జిబిషన్ లో చూపించాను కదా, అలాంటి చిప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కొన్ని 3 నెలలు పనిచేసేవి, కొన్ని 6 నెలలు పనిచేసేవి, కొన్ని సంవత్సరం పనిచేసేవి కూడా ఉన్నాయి అందుబాటులో. అంటే మీరు సంతకు వచ్చినప్పుడు ఇవి ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోండి. మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ లో కూడా పంపిస్తారు. మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ స్టార్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ కట్లరీ, ఎకో ఫ్రెండ్లీ బాక్సెస్, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ లాంటివి ఉన్నాయి. ఈ స్టాల్ పేరు వచ్చేసి అన్నపాత్ర. షుగర్ క్యాన్ పల్ప్. ఇది షుగర్ క్యాన్ పల్ప్ రెడీ. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? ఈ 2 షుగర్ క్యాన్ పల్ప్ తో తయారు చేశారు, కూడా షుగర్ క్యాన్ పల్ప్ తో తయారు చేశారు. ఈ ప్యాకెట్ ఎంత ఉంటుంది? ఈ ప్యాకెట్ 140 రూపీస్. 140. ఎన్ని ఉంటాయి దీంట్లో? 50 ప్యాక్స్ వస్తాయి. ఇంకా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఇవి వచ్చేసి అరికెలు స్టిక్ ఉంటుంది. అరికెలు అంటే మొత్తం 10 ప్యాక్స్ ఉంటాయి. 55 రూపీస్. 155. 55 రూపీస్.
ఒక్కసారి తీయండి అమ్మా. ఇది అరికెలు ప్లాంట్ పల్పుతో రెడీ చేస్తారు. ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ ఎంత యూజ్ ఎంత అంతే ఒకేసారి, కానీ గట్టిగా ఉన్నాయి కదా. గట్టిగానే. ఇవన్నీ అదేనా? మీరు ఏమైనా ఆన్లైన్ లో పంపిస్తారా? ఆన్లైన్ లో బల్క్ లో కావాలంటే పంపిస్తారు. మీ నెంబర్ చెప్తారా? నెంబర్ 9490678462. మరి కృష్ణ హాల్లో మనకి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి. ఇంకేమన్నా కావాలంటే సంప్రదించండి. సాయిశ్వర్ 9490678462. ఎక్కడికైనా పంపిస్తారు కదా? ఎక్కడికైనా ఓన్లీ హైదరాబాద్ అని ఏం కాదు. లేదు, ఎక్కడికైనా పంపిస్తాం. అంటే ఏమేమి ప్రొడక్ట్స్? ఇప్పుడు అరికెలు ఒకటి, అరికలు, షుగర్ కేన్, బ్యాంబూస్ కూడా ఉన్నాయా? మనకి స్పూన్స్ వస్తాయి. మనకి నార్మల్ గా ఆల్టర్నేటివ్ గా మన బ్యాగ్స్ కి ఇట్లా మనం చేస్తున్నాం ఓకే. పేపర్ తో. మళ్ళీ మనకి బ్యాగ్స్ ఈ రకంగా కూడా ఉంది. క్లాత్ బ్యాగ్స్. మీ పేరు చెప్పండి ఒకసారి. సాయిశ్వర్. మనం ఏదైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు అలా పేపర్ ప్లేట్స్ అని అంటాం, కానీ పేపర్ ప్లేట్స్ పైన కూడా అబ్జర్వ్ చేస్తే ఒక సన్నటి కవర్ ఉంటుంది. అది ఇంకా డేంజర్. కాబట్టి ఇలాంటి ప్రిఫర్ చేయడం మంచిది. ఇలా మీకు ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ కావాలన్నా కూడా, లేదంటే గో ఆధారిత ఉత్పత్తులు ఏవైనా కావాలన్నా కూడా ఈ వీడియోలో మీకైతే చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా మీరు కాల్ చేసి కానీ, లేదంటే సంతకొచ్చి కానీ ఇవి తీసుకోవచ్చు. ఇలాంటివి ఇంకెన్నో రకాల స్టాల్స్ అయితే మీరు ఇక్కడ గ్రామభారతి మూల సంతలో చూస్తారు. ఇది ఈ రోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.